ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. Honor your father and mother so that it may be good for you. The book of Ephesians chapter 6 verses 2. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమాజంలో యవ్వనస్తులు తమ తల్లిదండ్రుల మాటలను వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పాపము అనే బానిసలో ఉండి తల్లిదండ్రులను మాటలను వినకుండా వారు అనుకున్నది చేస్తూ ఈ లోకంలో చెడు సహవాసము కలిగి తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. తండ్రిని గౌరవించకుండా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని దేవుడు నిశ్చయముగా సెలవిస్తున్నాడు. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు మీరు మంచిగా ఎదగాలి అని, భవిష్యత్తు బాగుండాలని, మంచి ఉన్నత స్థాయిలో చేరాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ రావాలన్నా, నీకు మేలు కలగాలి అంటే, నీవు మంచి ప్రయోజకురాలు కావాలి అంటే నీ తండ్రిని తల్లిని గౌరవించి వారి పట్ల వినయము విధేయత చూపి వారు చెప్పిన మాటలను గౌరవించి వారిని బాధ పెట్టకుండా తల్లిదండ్రులను సన్మానింపేవారుగా ఉండాలి అని దేవుడు అంటున్నాడు. తల్లిదండ్రుల యందు భయము, భక్తి, సమాధానము, ప్రేమ, జాలి మనము కలిగి ఉండాలి. కుటుంబాలలోను సమాజంలోను తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజంలో గౌరవప్రదమైన మంచి పేరును సంపాదించాలి. అలాగే దేవుని యందు భయము, భక్తి కలిగి దేవుని మందిరములో కుటుంబంగా చేరి దేవునిని ఆరాధించేవారుగాను ఉండాలి. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులారా, నీ కుటుంబాలలోనూ నీ తండ్రి నీ కోసం ఎంతో కష్టపడి శ్రమించి నిన్ను పోషిస్తున్నాడు, అడిగినవన్నీ ఇస్తున్నాడు. ఒకవేళ నీవు ఏదైనా తప్పు చేసినప్పుడు నీ తండ్రి నీ మీద కోపపడినా అది నీ మీద ప్రేమతోనే, అలాగే బాధ్యత కలిగిన తండ్రిగా ప్రవర్తిస్తాడు. అంతేకాని నీవు తొందరపడి నీవు నీ తండ్రిని గౌరవించకుండా ఆయనను బాధ పెట్టవద్దు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ తల్లిదండ్రులకు లోబడి జీవించండి, మీ తల్లిదండ్రులను సన్మానించండి. వారు తమ జీవితాన్ని త్యాగం చేసి నిన్ను నన్ను పోషిస్తున్నాడు. కష్టపడి శ్రమిస్తున్న మన తల్లిదండ్రుల యందు మనము వినయము విధేయత చూపాలి, వారిని సన్మానించాలి. కాబట్టి మనమందరమును మారు మనసు కలిగి దేవుని వాక్యానికి లోబడి దేవుడు మన తల్లిదండ్రులను ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మహాసర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయములలో ఇంత చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి కనువిప్పి కలిగించినందుకు నీకు వందనములు ప్రభువా. దేవా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరికీ మారు మనసును దయచేయండి. తల్లిదండ్రుల పట్ల గౌరవమును, వినయము, విధేయత కలిగి వారికి లోబడి జీవించే ధన్యతను మా అందరికి కూడా దయచేయండి. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగాను మేము చేసిన పాపముల యందు మేము పశ్చాత్తాపడుతున్నాము దేవా, సహాయము దయచేయండి. ప్రభువా, మా తల్లిదండ్రులను ఆశీర్వదించండి. వారిని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు. ప్రభువా, నీ యందు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము దేవా, సహాయం దయచేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న వారందరినీ దర్శించి ఈ వాక్యం ద్వారా మారు మనసును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.